నమస్తే, వెల్కమ్ టు ప్రభాత సూర్యుడు. ప్రస్తుతం మనం కరీంనగర్ లో ఉన్నాము. ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో భాగంగా ఇక్కడ ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కస్బా శంకర్రావును మద్దతు కోరుతూ, ఇక్కడ కొన్ని బ్రాహ్మణ సంఘాల మద్దతు కోరుతూ వాళ్ళను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పుడు వాళ్ళ ఇక్కడ ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణ సంఘాల అధ్యక్షులు, అఖిల బ్రాహ్మణ సేవా సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రవీందర్ రావు గారు మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లో మనము తెలుసుకుందాము, వాళ్ళ మద్దతు ఎవరికి ఇవ్వబోతున్నారు, ఎలా ఉంటుంది అనేది. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్, మీ పేరు? నా పేరు రవీందర్రావు కొత్తకొండ. నేను కరీంనగర్ బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను గత 10 సంవత్సరాల నుంచి. ఇక్కడున్న కరీంనగర్లో బ్రాహ్మణ వ్యవస్థను ముందుకు తీసుకుపోవడానికి ఎంతో కృషి నేను నా రెవెన్యూ తరపు నుంచి నేను ఎంతో కష్టపడి వాళ్ళను ముందుకు తీసుకుపోయాను. మన వాళ్ళు ఎవరైనా పార్టీలో నిలబడితే వాళ్ళకు మద్దతు ఇవ్వడానికి నాకు మొదటి నుంచి ఆలోచన విధానం. ఇప్పుడు ఈరోజు మన శంకర్రావు గారు మన ఎమ్మెల్సీగా నిలబడిన సందర్భంగా మేము వారికి మద్దతు ఇస్తున్నాము. వారు మమ్మల్ని కోరినారు, మా కుటుంబ సభ్యులు, మా కరీంనగర్ సభ్యులు, బ్రాహ్మణ సభ్యులు అందరినీ కోరినారు. వారి తరపు నుంచి మేము రాజకీయంగా కాదు, ఇది మా బంధువు, మా కులస్తుడు, మాకు బంధువు కాబట్టి మేము అందరం వారికి మద్దతుగా ప్రకటిస్తున్నాము. ఈ కరీంనగర్లో ప్రతి మహిళ కానీ ఓటర్ కానీ కంపల్సరిగా శంకర్రావు గారిని ఓటేసి మొదటి ఓటుగా గెలిపించగలరని. శంకరన్న గెలుపు నిరుద్యోగుల భవితకు మలుపు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కస్బా శంకర్రావు గారిని గెలిపించాలని కోరుతున్నా.